బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని స్వయంగా చీపురు పట్టి గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపు లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. గతంలో వైఎస్ జగన్ చెత్తపై పన్ను వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, ప్రస్తుతం తమ ప్రభుత్వం చెత్త నుండి సంపద సృష్టిస్తూ ప్రజల నుంచి చెత్త సేకరించి వారికి నిత్యావసర సరుకులు అందజేస్తుందని తెలిపారు. అలాగే వైసీపీ నేతలు దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ శాసన మండలిలో చెప్పులు వేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకుని అపవిత్రం చేశారని విమర్శించారు. జగన్ కు భక్తి, విశ్వాసం లేవని, తిరుమలలో డిక్లరేషన్ అంశంపై గుడికి వెళ్లడం మానేశారని అన్నారు. అదేవిధంగా తిరుమలలో శ్రీవారి ప్రసాదంలో కృత్రిమ నెయ్యి వాడారని ఆరోపిస్తూ ఈ పాపం ఊరికే పోదని మంత్రి వ్యాఖ్యానించారు. మనం ఎక్కడ పోయి రోడ్డు మీద చేస్తున్నాం. కాకుండా మీకు మీరు డబ్బులు ఇచ్చేదానికి ఒక బండి కూడా వస్తుంది. అది మీకు ఏదో ఒకరోజు వస్తుంది, ఫోటో శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తారని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా పక్కనలకు ఇబ్బంది పడే పరిస్థితులు. ఇందుకోసం అని చెప్పేసి పారిశుధ్యానికి ప్రత్యేకంగా గత ప్రభుత్వాల్లో నిధులు రాకపోతే పంచాయతీలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఆ నిధులకి రిలీజింగ్ కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ముస్తాబు కార్యక్రమం తీసుకొని వచ్చి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులు శుభ్రంగా కడుక్కోవడం దగ్గర నుంచి వాళ్ళు అందుబాటులో ఉండేది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే ముస్తాబును కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నారు. టీచర్ల దగ్గర నుంచి, ఎంఏఓ దగ్గర నుంచి ఎంతమంది పిల్లలు శుభ్రంగా వచ్చారు, గోర్లు కడుక్కొని వచ్చారు, అన్నం తినే ముందు చేతులు కడుక్కున్నారు. అంటే వీటన్నిటికీ కూడా కారణం మన ఆరోగ్యం కావాలి, మనం శుభ్రంగా ఉండాలంటే ఇక్కడ పరిశుభ్రతలో బాగుండాలి, పరిసరాలు బాగుండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ముందుగా మన పౌరుల భాగస్వామ్యం కోసం మనం ముందుకెళ్తాను. మనం ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మా ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం మేము
ఎక్కడా కూడా బాధ్యతలు విస్మరించకుండా ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నుంచి చెప్పిన రోజు నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నాం. మొదటి నెల 7,000 రూపాయలతో మొదలుపెట్టి ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు 500 రూపాయల పెన్షన్ ఈరోజు 6,000 రూపాయలు ఇస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారే 1,500 చేసినా 3,000 చేసినా 6,000 చేసినా మేము ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఆడపడుచు కూడా సంతోషంగా ఉండాలని ఆడబిడ్డల కోసం దీపం 2 కింద గ్యాస్ ఇచ్చాం. నేను ఒక్కటే చెప్తున్నాను, పంచాయతీ సెక్రటరీలు కానీ తహసీల్దార్లు కానీ డీలర్ల ద్వారా అడగండి. ఎవరికైనా 3 గ్యాస్ సిలిండర్లు రాకపోతే మీరు గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈకేవైసీ చేసినా లేదా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ చేయించినామా చేసి ఇవ్వండి. ఇక్కడ మేమైతే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ అనో మాకు ఓట్లు వేయలేదనో అలాంటి వివక్ష మేము ఎక్కడా పాటించట్లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బతుకున్నా కానీ చెప్పేసినట్టు పెన్షన్లు బీకేయటం కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకొని శ్రీకాకుళం పంపించేసి పెన్షన్లు తీసేయడం కానీ దుర్మార్గాలు చేశారు. మేము అలాంటి చేయరా. ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఒక పార్టీ 10 మందిని ఇంకొక 24 లేకుండా ఉండకూడదని మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం. రాష్ట్రం బాగుపడాలి. అందుకని ఆయన P4 విధానం తీసుకొచ్చి పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి యొక్క ఆశయం. దానికి అనుగుణంగా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, యంత్రాంగం పనిచేస్తున్నా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ లబ్ధి అందే విధంగా చర్యలు తీసుకోవాలి. రైతులకి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం 6,000కు అదనంగా 14,000 కలిపి 3 విడతలుగా పేమెంట్ చేస్తాం. ఇప్పటికీ 2 సార్లు 2 ఏళ్ళు 14,000 ఇచ్చాం. ఇంకొక 6,000 రూపాయలు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకి అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తున్నాం. వీళ్ళకు కూడా డబ్బులైనా పడకపోతే మీ స్వర్ణాంధ్ర గ్రామ కార్యాలయాల్లో మీరు అప్లికేషన్ రైజ్ చేయండి, కంప్లైంట్ అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీరు పెట్టుకోండి. మీకు ఆ పేమెంట్ చేసే మేము సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాం. ఇదే ఆదేశానుసారం మనం ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ఇచ్చినటువంటి అవసరం ఉంది. ఈ విషయం మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో నేను మొన్న విశాఖపట్నంలో కూడా మాట్లాడటం, అదొకసారి రివ్యూ చేసి మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందో కూడా వారికి నేను చెప్పడం జరిగింది. ఇంకోటి, జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి మనందరికీ కూడా తాగునీటికి సాగునీటికి ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్న 700 కోట్లు కేటాయిస్తే అందులో జీతాలు మిగిలిన వాటికి పోను మనం 450 కోట్లు ప్రాజెక్టుకి ఇస్తున్నాం. రేపు పూర్వోదయ పథకం కింద ఈ ప్రకాశం జిల్లాని ప్రతి నెల 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో స్వచ్ఛదనం, పర్యావరణం పరిరక్షణ, అదేవిధంగా పచ్చదనం ప్రోత్సహించాల లక్ష్యంతో కార్యక్రమాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేపిస్తున్నాం. దీనిలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం, చెత్త నుంచి సంపద తయారు చేయటం, అదేవిధంగా మనం మొక్కలు పెంచటం, ఈ ప్రాంతంలో కలుషిత వాతావరణాన్ని తగ్గించేదానికోసం చర్యలు తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వారి తోడ్పాటు కూడా వారి ఆలోచన విధానం కూడా ఈ గ్రామాలు ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉండాలి, చెట్లు పెంచాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు జరుగుమల్లి గ్రామంలో ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వాటికి స్వచ్ఛ రథం ద్వారా మీ దగ్గర తీసుకున్నటువంటి వస్తువులకి వస్తు మార్పిడి ద్వారా ఇంట్లోకి అవసరమైనటువంటి సరుకులు ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు మండలంలో 3 మండలాల్లో ప్రారంభించే నియోజకవర్గంలో మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఏర్పాటు చేసే చర్యలు తీసుకుపోతా ఉన్నాం. ఇక్కడ ఒకటే, ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి వార్డు, ప్రతి గ్రామం ఎవరికి వాళ్ళు స్వచ్ఛంగా తయారు చేసుకుంటేనే స్వచ్ఛాంధ్ర సాధనకి సహకారంగా ఉంటుంది. మీ అందరూ కూడా ప్రజల సహకారాన్ని భాగస్వామ్యం నేను కోరుకుంటా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ కూడాను కొత్త ప్రభుత్వంలో ఈ అప్పు తీర్చుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని మేము తీసుకెళ్తా ఉన్నాం. వైకాపా వాళ్ళు ఆఖరికి దేవుడిని మీద కూడా నీచంగా రాజకీయాల్లో వాడుకుంటా ఉన్నారు. వాళ్ళు నిన్న అసెంబ్లీలో కూడాను వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొచ్చి చెప్పులతో వచ్చి వాటిని ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తా పైకి కిందగా ఊపుతా చేశారు. ఆ బల్ల మీద ఇసిరేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడి మీద భక్తి లేదు. భక్తి లేకపోగా ఎదురుదాడి. ఇక్కడ మన కందుకూరు నుంచి ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీగా, ఆయన అంటాడు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తున్నాడు. ఫోటోలన్నీ చూశారు, వీడియోలు వచ్చినాయి. మరి ఎందుకున్నాయి?
ఇదే నీ నాయకుడి కళల్లో ఆనందం కోసం మీరు దేవుడి తాటలో పెట్టుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ పేరులో సత్యం పెట్టుకున్నాడు, అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా అన్నాడు, మా సభ్యులు అన్నారు, ఆయన పక్కనే బొట్టులతో నిలబడిన్నారు, చెప్పులు వేసుకొని లోపలికి వచ్చారు. అంటే దేవుడిని పట్టుకొని ఊరేగింపుగా వచ్చేటప్పుడు భక్తి ఉంటే చేయాలి, కానీ మీకు భక్తి లేదని ఒప్పుకోండి. మీ నాయకుడు కూడా మేము కావాలని నా డైరెక్షన్లో చేశారని ఒప్పుకోమానండి. గుడికి పోయి సంతకం పెట్టమంటే సంతకం పెట్టడు. మీ ఇక చైర్మన్గా చేసిన వ్యక్తి కల్తీ జరిగింది అంటాడు. అసలు కల్తీ కాదు, కృత్రిమైన వాడారు, నెయ్యి లేదు, రసాయనాలతో నెయ్యిలు తయారు చేశారు. పోనీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని వెంకటేశ్వరతో అంతా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు మీరు. ఆ వెంకటేశ్వర స్వామి మీకు తప్పనిసరిగా మీకు ఫలితాన్ని చూపిస్తాడు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను హితవు చేస్తున్నానండి. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.